హుస్నాబాద్ను కోనసీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఏం చెప్తున్నారని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. మేడిగడ్డ బ్యారేజ్ కూడిన వివరాలను ట్విట్టర్లో పెట్టాలన్నారు. ప్రతి విషయంపై సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు ట్విట్టర్లో సమాధానం చెప్పారని, మేడిగడ్డ ఘటనపై ఎందుకు స్పందించలేదన్నారు పొన్నం. డిజైన్ లోపం వల్లనే బ్యారేజ్కి కుంగడానికి కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంజనీర్లను పంపి విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మౌనం వీడి ప్రజలకు కాళేశ్వరం వాస్తవాలను తెలియజేయాలని పొన్నం డిమాండ్ చేశారు. కాళేశ్వరం నీళ్లతోటి హుస్నాబాద్ గౌరవేలి నింపి కోనసీమ చేస్తా అని చెప్పినారు. ఇవాళ అటువంటి కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు యొక్క పిల్లర్లు కుంగిపోయి ప్రాజెక్టు ప్రమాదంలో పడ్డది. ప్రభుత్వం దానికి సంబంధించి స్పష్టతంగా ఏ కారణము సాంకేతిక కారణమా లేకపోతే ఏ కారణంతో డిజైన్ లోపంతో జరిగిందా అనేటువంటి స్పష్టత ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు తోటి ఆధారగా మనకు బుర్జు ఖలీఫా తోటి సమానంగా మనం అంత పెద్ద సిమెంటు కాంక్రీట్ వర్క్ చేసామని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పరిస్థితి ఇయ్యాలుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కట్టిన కట్టడాలు ఉక్కు కట్టడాలుగా ఇయ్యాల కూడా ఒక చిన్న ప్రమాదం లేకుండా, కడెం ప్రాజెక్టు గేట్ల మీదకే పోతే కూడా ప్రమాదం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా తెలంగాణ సమాజానికి ప్రభుత్వం వెంటనే జవాబు చెప్పాలి. ప్రతిదానికి ట్విట్టర్లో స్పందించే ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులు పెద్దలందరూ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి, నిర్మాణ లోపాల గురించి, జరుగుతున్నటువంటి ప్రాబ్లం గురించి ఎందుకు చెప్తలేరో చెప్పాలి. అదేవిధంగా కేంద్రం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది. అమిత్ షా గారు వచ్చినా, నరేంద్ర మోడీ గారు వచ్చినా ఇది ఏటీఎం, ఇది అవినీతి ప్రాజెక్టు, ఇక్కడ మొత్తం అవినీతి జరిగిందని చెప్తున్న వీళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి మంచి ఇంజనీర్ల బృందాన్ని కానీ సాంకేతిక బృందాన్ని ఎందుకు పంపి దీనిలో వాస్తవాలను బయట పెడతలేరు. నాణ్యతకు సంబంధించో డిజైన్కి సంబంధించి అన్ని అంశాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఈ ద్వారా ఒకటే కోరుతాను, ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మౌనం వీడాలి. తెలంగాణ ప్రజలు గమనించాలి, కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఉక్కులాగా ఎందుకున్నాయి, ఈ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు ఎందుకు ఇట్లా కుప్పకూలుతూ ఉన్నాయి. ఇది ప్రజలు గమనించాలి. ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించి కోనసీమ చేస్తాం.